నెత్తినొస్తుందంటే ఎమ్మటే ఓ దుఃఖం పోతాం, ఓ గోలి తెచ్చుకొని వేసుకుంటాం. జ్వరం వస్తే ఏం గోలి మింగాలనో అందరికీ తెలిసిందేనాయే. కాళ్ళు గుంజుతున్నా, కడుపు నొస్తున్నా మందుల దుఃఖం పోతే 2 గోళీలు ఇస్తారు, తెచ్చుకొని వాడతాం. తగ్గితే ఏం లేదు, లేదంటే డాక్టర్ కాడికి పోయి చూపించుకుంటాం. ఏరే మందులు రాస్తే గవి తెప్పిస్తాం. చిన్నదైనా పెద్దదైనా బీమార్ వచ్చిందంటే గోలి మింగాల్సిందే. అయితే ఈ కల్తీగాళ్ళ కంట్ల కారం గొట్ట ఆఖరికి మందు గోళీలు సుత కల్తీ చేయబట్టిరి. ఉత్తరప్రదేశ్ లా ఉత్తుత్తి గోళీలు తయారు చేసి దేశమంతటా సప్లై చేస్తున్నారట. మన హైదరాబాద్ గుడొచ్చినాయి. మొత్తం వాట్సాప్లలోనే నడిపిస్తున్నారు దందా. ఆర్డర్ పెట్టినోళ్లకు ఆడికెళ్లే సప్లై చేస్తున్నారట. పోయిన నెలలా మందు గోళీలు చెకింగ్ చేసే ఆఫీసర్లు ఓ కంపెనీల దేవులాడితే గీ ఉత్తుత్తి టాబ్లెట్లు దొరికినాయి. ఏడికెళ్లి తెచ్చిండ్రని అడిగితే ఉత్తరప్రదేశ్ అడ్రస్ చెప్పిరట. పోలీసోళ్లతోని కలిసి అడిగి పోయి దొంగ గోళీలు తయారు చేస్తున్న కంపెనీ సీజ్ చేసి 10 మంతులను పట్టుకొచ్చిండ్రు. ఏం కలిపి పాడైనరో బఠానీల లెక్కనే సంచిలా నింపిండ్రు. ఇడ ముద్దుగా ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ గోళీలు మింగినమా అంటే రోగం దగ్గుడు కాదు, లేని బీమార్లు వచ్చుడు గ్యారంటీ. మన తానా దుక్నపొల చేతులు గలవకుండా దొంగమాల్ పబ్లిక్ దగ్గరికి అయితే పోదు. అగ్వకొస్తాయి, ఎక్కువ లాభం మిగులుతుందని ఎవరు రమ్మన్నారు. పట్నంలా ఏ దుక్నంలకు పోయినాయో జర గట్టిగా ఎంక్వైరీ చెయ్యురి సార్లు.